Good morning, friends. So in the last class, we have discussed about the operating system and functions of operating system, that is basic functions and main functions of an operating system. So last class లో మనం ఆపరేటింగ్ సిస్టమ్ అంటే ఏమిటి, అది ఏం చేస్తుంది, దాని అడ్వాంటేజెస్ ఏమిటి, ప్లస్ దాని బేసిక్ ఫంక్షన్స్ ఏంటి, మెయిన్ ఫంక్షన్స్ ఏంటి అనేది చూసాం. సో ఇప్పుడు ఆపరేటింగ్ సిస్టమ్ కాన్సెప్ట్స్ ఒకసారి చూద్దాం. ఏమేమి ఉంటాయి ఆపరేటింగ్ సిస్టంలో, ఏం జరుగుతాయి అనేది ఒకసారి చూద్దాం. ఫస్ట్ వన్ ఇస్ ద ప్రాసెస్. ఆపరేటింగ్ సిస్టమ్ బేసిక్గా ఏం చేస్తుంది, ప్రాసెస్. మనందరికీ తెలుసు ప్రాసెస్ అంటే ఏంటి, ది ఎగ్జిక్యూషన్ ఆఫ్ సర్టెన్ టాస్క్ ఆర్ ది ఎగ్జిక్యూషన్ ఆఫ్ సర్టెన్ ఇన్స్ట్రక్షన్స్ ఈజ్ నథింగ్ బట్ అ ప్రాసెస్. ఓకేనా. సో నెక్స్ట్ ఈజ్ ఫైల్స్. ఆపరేటింగ్ సిస్టమ్ మళ్ళీ ఏం చేస్తుంది, ప్రాసెస్ అవన్నీ ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉంటుందో ఆ ఇన్ఫర్మేషన్ని లేదా మనం ఇచ్చిన డేటాని కావచ్చు, ఏ ఇన్ఫర్మేషన్ అయినా సరే కంప్యూటర్లో ఒక ఫైల్స్ రూపంలో దాన్ని క్రియేట్ చేసి స్టోర్ చేస్తుంది. ఓకేనా. మనం ఏ ఇన్ఫర్మేషన్ ఇచ్చినా సరే ఇట్ విల్ బి అవైలబుల్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఫైల్స్. స్టోరేజ్లో మనకు తెలుసు అన్ని ఫైల్స్ ఉంటాయి కదా. సో వాటన్నిటిని కూడా కంట్రోల్ అండ్ మెయింటైన్ చేసేది ఎవరు అంటే ఆపరేటింగ్ సిస్టమ్. సో ద నెక్స్ట్ వన్ ఈస్ సిస్టమ్ కాల్స్. సిస్టమ్ కాల్స్ అంటే ఏమిటి అంటే, ఇప్పుడు మనం ఒక కంప్యూటర్తో మనం ఇంటరాక్ట్ అవ్వాలి అంటే మనం ఖచ్చితంగా ఆపరేటింగ్ సిస్టమ్తో మాట్లాడాలని మనం స్టార్టింగ్లో చెప్పుకున్నాం. we interact with the computer, it means that you are talking to an operating system. మనం ఆపరేటింగ్ సిస్టమ్ చెప్తే ఆ ఆపరేటింగ్ సిస్టమ్ ఏం చేస్తుంది, లోపలికి వెళ్ళి ప్రాసెసర్తోని అది ఇంటరాక్ట్ అవుతుంది. ఇట్లాగా కంప్యూటర్తో మనం వర్క్ చేస్తుంటాం. ఓకేనా. మరి సిస్టమ్ కాల్స్ అంటే ఏంటి అంటే, ఈ ఆపరేటింగ్ సిస్టమ్కి ఎలా తెలుస్తుంది మనం కంప్యూటర్తో ఈ రకమైన టాస్క్ చేస్తున్నాం అనేది ఆ కంప్యూటర్కి ఎలా తెలుస్తుంది అని అంటే, ఆపరేటింగ్ సిస్టమ్కి ఎలా తెలుస్తుంది అంటే బై యూజింగ్ సెట్ ఆఫ్ ప్రోగ్రామ్స్. ప్రతి దానికి ఒక ప్రోగ్రామ్ ఉంటుంది. ఇప్పుడు మనం కీబోర్డ్ యూజ్ చేసినా, మౌస్ యూజ్ చేసినా ప్రతి దానికి ఒక చిన్న ఇంటర్నల్గా చిన్న ప్రోగ్రామ్స్ అనేవి కంపల్సరీగా ఉంటాయి. సో మనం ఎప్పుడైతే ఆ టాస్క్ని స్టార్ట్ చేస్తామో, ఆ వర్క్ని స్టార్ట్ చేస్తామో, ఆటోమేటిక్గా ఆ ప్రోగ్రామ్స్ అనేవి ఇంటర్నల్గా ఎగ్జిక్యూట్ అవుతాయి. ఆ ప్రోగ్రామ్స్ అనేవి ఇంటర్నల్గా ఎగ్జిక్యూట్ అయ్యి అవి ఏం చేస్తాయి, ఆపరేటింగ్ సిస్టమ్ దగ్గరికి వెళ్తాయి. అప్పుడు ఆపరేటింగ్ సిస్టమ్ అర్థం చేసుకుంటుంది, ఎస్ పలానా యూజరు ఈ రకమైన పని చేయాలనుకుంటున్నాడు. సో అది తీసుకెళ్ళి అది ఆపరేటింగ్ సిస్టమ్ ఏం చేస్తుంది, తీసుకెళ్ళి ప్రాసెసర్కి చెప్తుంది. ఓకేనా. సో దిస్ ఇస్ కాల్డ్ సిస్టమ్స్ కాల్. ఓకేనా. సిస్టమ్ కాల్స్ ఇస్ నథింగ్ బట్ ది ప్రోగ్రామ్స్ ఆర్ మీరు ప్రోగ్రామ్స్ అని అయినా అనొచ్చు, లేదా ఇన్స్ట్రక్షన్స్ అని అయినా అనొచ్చు. ఇన్స్ట్రక్షన్స్ యూజ్డ్ టు ఇంటరాక్ట్ విత్ ఆపరేటింగ్ సిస్టమ్. ఓఎస్ అంటే ఏంటి, ఆపరేటింగ్ సిస్టమ్. అంటే ఏ ప్రోగ్రామ్స్ తోటైతే మనం ఆపరేటింగ్ సిస్టమ్తో ఇంటరాక్ట్ అవుతామో వాటిని మనం ఏమంటాం, సిస్టమ్ కాల్స్ అంటాం. సింపుల్గా గుర్తుపెట్టుకోండి, ఏ ప్రోగ్రామ్స్ తోనైతే మనము ఆపరేటింగ్ సిస్టమ్తో కనెక్ట్ అవుతామో, ఇంటరాక్ట్ అవుతామో ఆ ప్రోగ్రామ్స్ని మనం ఏమంటాం, సిస్టమ్ కాల్స్. నెక్స్ట్ వన్ ఈస్ బూటింగ్ ప్రాసెస్. బూటింగ్ ప్రాసెస్. సో ఆపరేటింగ్ సిస్టమ్ ఇవన్నీ ఎవరు చేస్తుంటారు, ఎవరి కంట్రోల్లో ఉంటాయి, ఆపరేటింగ్ సిస్టమ్ కంట్రోల్లో ఉంటాయి. ఓకేనా. మరి బూటింగ్ ప్రాసెస్ అంటే ఏం లేదు, స్టార్టింగ్ ఆఫ్ ఏ కంప్యూటర్. ఇప్పుడు మనం బూటింగ్ అంటాం. జనరల్గా ఏది, సిస్టమ్ ఆన్ చేయండి, కంప్యూటర్ ఆన్ చేయండి, లేదా మొబైల్ ఆన్ చేయండి, లేదా ఏదో ఒక మెషిన్ తీసుకొని దాన్ని ఆన్ చేయండి అని అంటుంటాం కదా. అది యాక్చువల్గా ఆన్ అని మనం అనకూడదు, దట్ ఈస్ కాల్డ్ బూటింగ్ అంటాం. వాటిని మనం ఏమంటాం, బూటింగ్ అని. సో ఈ బూటింగ్ అంటే ఏంటి, స్టార్టింగ్. మరి బూటింగ్లో ఏమేమి జరుగుతాయి అని అంటే, ఏమేం చేస్తుంది ఆపరేటింగ్ సిస్టమ్ ఈ బూటింగ్ ప్రాసెస్లో, ప్రోగ్రామ్స్ని చెక్ చేస్తుంది. అంటే ఇంటర్నల్గా ఉన్నటువంటి అన్ని ప్రోగ్రామ్స్ కరెక్ట్గా ఉన్నాయా లేదా, ఆ ఇంటర్నల్గా ఉన్నటువంటి ప్రోగ్రామ్స్ అన్నీ కరెక్ట్గా ఉంటేనే ఈ సిస్టమ్, అంటే కంప్యూటర్ కావచ్చు, మొబైల్ కావచ్చు, ఏదైనా ఇవి కావచ్చు, అవి ఆన్ అవుతాయి. లేకపోతే అక్కడ ఎర్రర్ చూపిస్తుంది, కంప్యూటర్ మనకి ఆన్ కాదు, ఏదో ఒకటి ప్రోగ్రామ్ మిస్ అవుతుంది కాబట్టి కంప్యూటర్ని ఆన్ చేయలేకపోతున్నాం అన్నట్టుగా కొన్ని వార్నింగ్స్, ఎర్రర్స్ చూపిస్తుంది. ఓకే. సో దట్ ఈస్ కాల్డ్ చెకింగ్ ప్రోగ్రామ్స్. కరెక్ట్గా ప్రోగ్రామ్స్ అన్ని కరెక్ట్ ఉన్నాయా లేదా చెక్ చేస్తుంది. రెండోది మానిటరింగ్ ప్రోగ్రామ్స్ అన్ని కరెక్ట్గా ఉన్నాయి, మనం బూట్ చేసాం అంటే స్టార్ట్ చేసాం, కంప్యూటర్ స్టార్ట్ చేసిన తర్వాత కూడా మనం ఎప్పుడైతే ప్రాసెస్ చేస్తూ ఉంటామో ఈ ఇంటర్నల్గా ఉన్నటువంటి ప్రోగ్రామ్స్
ఇది కంప్యూటర్ లోపల ప్రోగ్రామ్స్ ఏవైతే ఉన్నాయో అవి కరెక్ట్గా ఎగ్జిక్యూట్ అవుతూ మనకి కరెక్ట్గా కంప్యూటర్ని పనిచేసేలా చేస్తున్నాయా లేదా అనేది మనకి ఎవరు చెప్తారు? ఆపరేటింగ్ సిస్టమ్ చూసుకుంటాం. నెక్స్ట్ వన్ ఈస్ బయాస్. బయాస్ అంటే ఏంటి అంటే బేసిక్ ఇన్పుట్ అవుట్పుట్ సిస్టమ్. బేసిక్ ఇన్పుట్ అవుట్పుట్ సిస్టమ్ అంటే దీనివల్ల యూజ్ ఏంటి అంటే, ఇప్పుడు మనం కంప్యూటర్ అనగానే మనకి ఓన్లీ మానిటర్ అండ్ సిపియూ మాత్రమే ఉండదు. దానికి సంబంధించిన ఇన్పుట్ డివైస్, అవుట్పుట్ డివైస్, ప్లస్ మనం ఇచ్చే ఇన్పుట్, అవుట్పుట్ ఇవన్నీ కూడా ఉంటాయి కదా. కంప్యూటర్ అంటే ఇన్పుట్, ప్రాసెస్, అవుట్పుట్, అవునా? సో మరి బేసిక్ ఇన్పుట్ అవుట్పుట్ సిస్టమ్ అంటే ఏంటి? బేసిక్ ఇన్పుట్ అవుట్పుట్ సిస్టమ్ అంటే ఏం లేదు, ఈ ఆపరేటింగ్ సిస్టమ్ ఏం చేస్తుందంటే ఎప్పుడైతే బూటింగ్ స్టార్ట్ అవుతుందో, అంటే కంప్యూటర్ మనం స్టార్ట్ చేస్తామో ఫస్ట్ అది ప్రోగ్రామ్స్ చెక్ చేసుకుంది, తర్వాత ప్రోగ్రామ్స్ కరెక్ట్ అవుతున్నాయా లేదా చూసుకుంది. నెక్స్ట్ మనం ఇంటరాక్ట్ అవుతున్నాం, కంప్యూటర్ని మనం వాడుతున్నప్పుడు మనం ఇచ్చే ఇన్పుట్ సరిగ్గా తీసుకుంటుందా లేదా, ఏమి ఇన్పుట్ ఇస్తున్నాం, ఎలా ఇస్తున్నాం, దేంతో ఇస్తుంది, కీబోర్డ్తో ఇస్తున్నామా, మౌస్తో ఇస్తున్నామా, ఓకేనా? ఇవన్నీ చెక్ చేసుకుంటుంది. సో అందులో ఇన్పుట్ డివైస్, అవుట్పుట్ డివైస్ వీటన్నిటిని కంట్రోల్ చేస్తూ వీటన్నిటిని మానిటర్ చేసేది ఎవరు? ఆపరేటింగ్ సిస్టమ్. నెక్స్ట్ వన్ ఈస్ యూటిలిటీ ప్రోగ్రామ్స్. మనందరికీ తెలుసు యూటిలిటీ ప్రోగ్రామ్ ఇస్ నథింగ్ బట్ ఏదైనా పర్టికులర్ టాస్క్ ఏదైనా మనం చేయాలనుకుంటే కంప్యూటర్తోని పర్టికులర్ టాస్క్ మనం చేయాలనుకున్నప్పుడు మనకి అవసరమయ్యే ప్రోగ్రామ్స్ ఏంటి? యూటిలిటీ ప్రోగ్రామ్స్. మనకు అవసరమయ్యే ప్రోగ్రామ్స్ ఏంటి? యూటిలిటీ ప్రోగ్రామ్స్. ఇప్పుడు ఫర్ సపోజ్ నేను ఒక ప్రింటర్తోని నేను ఎగ్జిక్యూట్ చేయాలనుకున్న ఒక ప్రింట్ నాకు కావాలి. మరి అప్పుడు నేను ఏం చేస్తానంటే ఆ ప్రింటర్కి సంబంధించిన ఓకే. సో యూటిలిటీ ప్రోగ్రామ్స్ అంటే ఏంటి? సింపుల్గా మనం కంప్యూటర్తో ఏదైనా స్పెసిఫిక్ టాస్క్ చేయాలనుకున్నప్పుడు దానికి సంబంధించిన ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేస్తే అలాంటి ప్రోగ్రామ్స్ మనం ఏమంటాం? యూటిలిటీ ప్రోగ్రామ్. నాకు చెప్తున్నట్టుగా ఒక ప్రింట్ నాకు కావాలి, కంప్యూటర్ నుంచి ఒక ప్రింట్అవుట్ నాకు కావాలి అంటే ఆ ప్రింటర్కి సంబంధించిన ఒక చిన్న ప్రోగ్రామ్ని అది ఎగ్జిక్యూట్ చేయాల్సింది. ఓకేనా? సో దిస్ ఇస్ కాల్డ్ యూటిలిటీ ప్రోగ్రామ్స్. ద లాస్ట్ వన్ ఈస్ ఫైల్ మెయింటెనెన్స్ సిస్టమ్. ఫైల్ మెయింటెనెన్స్ సిస్టమ్ అంటే ఏంటంటే మీ అందరికీ తెలుసు, చాలాసార్లు డిస్కస్ చేసుకున్నాం. కంప్యూటర్స్లో డేటా అనేది ఇట్ విల్ బి అవైలబుల్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఫైల్స్. అది ఎలాంటి ఇన్ఫర్మేషన్ అయినా సరే, డేటా అయినా సరే, అది ప్రతి ఒక్కదాన్ని మనం ఫైల్స్ రూపంలో క్రియేట్ చేసుకొని ఆ ఫైల్స్ రూపంలో అక్కడ మనం పెడతాం కాబట్టి సో ఇలాంటి ఫైల్స్ని అన్నిటినీ కూడా ఎవరు కంట్రోల్ చేస్తారు అని అంటే ఆపరేటింగ్ సిస్టమే కంట్రోల్ చేస్తారు. ఆపరేటింగ్ సిస్టమ్ కంట్రోల్ చేస్తారు. ఓకేనా? సో దిస్ ఈజ్ అబౌట్ ఆపరేటింగ్ సిస్టమ్ కాన్సెప్ట్. ఓకేనా? ఇప్పుడు నెక్స్ట్ మనం టైప్స్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్ చూద్దాం. టైప్స్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్స్. సో లెట్ us see what are the different types of operating system. ఇందాక మనం ఆపరేటింగ్ సిస్టమ్ యొక్క కాన్సెప్ట్ చూసాం కదా. ఇప్పుడు మనం ఆపరేటింగ్ సిస్టమ్ యొక్క టైప్స్ చూద్దాం, ఎన్ని రకాలుగా ఉంటుంది అంటే. సో ఫస్ట్ వన్ బ్యాచ్ ప్రాసెస్. ఆపరేటింగ్ సిస్టమ్స్ ఎలా పనిచేస్తాయంటే ఫస్ట్ ఒక రకం బ్యాచ్ ప్రాసెస్. అంటే దీని అర్థం ఏంటంటే బ్యాచ్ అంటే ఏంటి? ఏ గ్రూప్. బ్యాచ్ అంటే ఏంటి? గ్రూప్. ఇప్పుడు మనం సాధారణంగా మనం ప్రతి చోట వాడుకుంటాం బ్యాచ్ 1, బ్యాచ్ 2, బ్యాచ్ 3 అంటే దాని అర్థం ఏంటంటే ఇక్కడ సింపుల్గా మీకు కంప్యూటర్ లాంగ్వేజ్ చెప్పాలంటే ఏ టాస్క్ దట్ ఈస్ డివైడెడ్ ఇంటూ సెక్షన్స్. అంటే ఒక పెద్ద వర్క్ ఏదైనా ఉంది, మన కంప్యూటర్లో ఒక పెద్ద వర్క్ చేయాలనుకుంటాం, అది చాలా టైం పడుతుంది అని అనుకుంటాం. అలాంటి టైంలో మనం ఏం చేస్తామంటే ఈ ఆపరేటింగ్ సిస్టమ్ ఏం చేస్తుందంటే ఏది బ్యాచ్ ప్రాసెసింగ్ ఆపరేటింగ్ సిస్టమ్ ఏం చేస్తుంది అంటే ఈ పెద్ద టాస్క్ని చిన్న చిన్న బ్యాచ్లుగా డివైడ్ చేస్తుంది. డివైడ్ చేస్తుంది. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక వర్క్ ఉంది, నాకు ఆ వర్క్ కంప్లీట్ అవ్వడానికి ఒక 1 hour పడుతుంది అనుకున్నాను. 1 hour పడుతుంది. మరి అలాంటప్పుడు ఆపరేటింగ్ సిస్టమ్ ఏం చేస్తుందంటే మొత్తాన్ని 1 hourని ఒకటేసారి ఎగ్జిక్యూట్ చేయకుండా ఏం చేస్తుందంటే ఇట్ విల్ డివైడ్ ప్రతి 10 minutes. ఇది ఎగ్జాంపుల్. ప్రతి 10 minutesకి అంటే కొన్ని టాస్క్లు వేసుకొని ఆ మొత్తం ఆ వర్క్లో చిన్న చిన్న టాస్క్లు ఏవైతే ఉంటాయో అవన్నీ సెపరేట్ చేసుకుంటూ ఓకేనా వాటిని ఎగ్జిక్యూట్ చేయడం. అంటే బ్యాచ్ వైజ్ పెద్ద టాస్క్ని చిన్న బ్యాచెస్లా చేసుకొని ఆ బ్యాచెస్ని ఎగ్జిక్యూట్ చేయడమే బ్యాచ్ ప్రాసెసింగ్ ఆపరేటింగ్ సిస్టమ్. ఓకేనా? అండ్ సెకండ్ వాల్యూ ఇంటరాక్టివ్ ఆపరేటింగ్ సిస్టమ్ అంటే ఇది కూడా సెట్ ఆఫ్ ప్రోగ్రామ్స్. ఈ ఆపరేటింగ్ సిస్టమ్ ఎలా పనిచేస్తుందంటే మనం యాజ్ ఎ యూజర్గా మనం దాన్ని చూడొచ్చు, దాన్ని టచ్ కూడా చేయొచ్చు. అంటే ఆపరేటింగ్ ఇంటరాక్టివ్. ఫర్ ఎగ్జాంపుల్స్ ఇప్పుడు మనం ఏటీఎంస్ చూస్తాం, ఏటీఎం మెషిన్స్ ఉంటాయి.
ఆ ఏటీఎం మిషన్లో వెళ్ళిన తర్వాత మనం కార్డ్ పెట్టి తీసిన తర్వాత మనకి చాలా ఆప్షన్స్ అడుగుతాయి. ఓకేనా, బ్యాంకింగ్ అని, మీకు స్టేట్మెంట్ కావాలా, ఇలా కావాలా, అది మనకి స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి కదా, కనిపిస్తుంటాయి. వాటిని మనం ఆపరేట్ చేయొచ్చు, అవి చూస్తూ మనం ఆపరేట్ చేయొచ్చు. అలాంటి వాటిని మనం ఏమంటాం, ఇంటరాక్టివ్ ఆపరేటింగ్ సిస్టమ్. ఇంటరాక్టివ్ ఆపరేటింగ్ సిస్టమ్ సేమ్ థింగ్. ఎక్కడ చూస్తాం మనం ఇలాంటివి? విండోస్, అంటే మనం వాడే కంప్యూటర్స్లో విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ ఉంటాయి కదా, అందులో ఐకాన్స్, ఫైల్స్ అవన్నీ మనకు కనిపిస్తుంటాయి. సో మౌస్తో మనం వాటిని ఆ పాయింటర్తోనే ఆపరేట్ చేస్తుంటాం. అంటే మనకు కనిపించే వాటితోని మనం కనుక ఆపరేట్ చేయగలిగితే దాన్ని మనం ఏమంటాం, ఇంటరాక్టివ్ ఆపరేటింగ్ సిస్టమ్. ఎట్ ద సేమ్ టైం కొన్ని మనకు వాయిస్ అసిస్టెంట్స్ కూడా వస్తున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని తీసుకోండి, ఇప్పుడు ఏటీఎం మిషన్స్లో వాయిస్ మనం ఏది ఆ ఏటీఎం కార్డ్ పెట్టిన తర్వాత అది అన్నీ చెప్తుంటుంది ఆప్షన్స్. ఎంటర్ యువర్ పిన్ కోడ్ అని, బ్యాంకింగ్ అని, యూ వాంట్ టు విత్డ్రాగా వద్దా, లేదా ఫెయిల్ అయితే ఫెయిల్, ఇట్లా వాయిస్ వస్తుంటుంది కదా. సో అలాంటి వాటిని కూడా మనం ఇంటరాక్టివ్ ఆపరేటింగ్ సిస్టమ్స్ అని చెప్తాం. నెక్స్ట్ ఆపరేటింగ్ సిస్టమ్ ఏంటి? మల్టీ ప్రోగ్రామింగ్. సో ఈ వర్డ్లోనే మీనింగ్ ఉంటుంది మొత్తం. మల్టీ ప్రోగ్రామింగ్ ఆపరేటింగ్ సిస్టమ్ అంటే ఏంటి? మల్టీ అంటే రెండు లేదా అంతకన్నా ఎక్కువ ఏదైనా ఉంటే వాటిని మల్టీ అంటాం. మరి ప్రోగ్రామింగ్స్ అంటే రెండు లేదా అంతకన్నా ఎక్కువ ప్రోగ్రామ్స్ని మనం ఒకేసారి ఎగ్జిక్యూట్ చేయగలుగుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక ప్రాసెసర్ ఉంది. సో ఒకేసారి మనం ఒకటి కన్నా ఎక్కువ ప్రాసెసర్స్ని, ఎక్కువ ప్రోగ్రామ్స్ని మనం ఎగ్జిక్యూట్ చేయగలిగితే, ఒక్క ప్రాసెసర్లో మనం ఎగ్జిక్యూట్ చేయగలిగితే దాన్ని మనం ఏమంటాం? మల్టీ ప్రోగ్రామ్. గుర్తుపెట్టుకోండి, ఒకేసారి ఒక ప్రాసెసర్ యూజ్ చేసుకొని రెండు లేదా అంతకన్నా ఎక్కువ ప్రోగ్రామ్స్ని మనం చేయగలిగితే, ఎగ్జిక్యూట్ చేయగలిగితే దాన్ని మనం ఏమంటాం? మల్టీ ప్రోగ్రామ్. నెక్స్ట్ వన్ ఇస్ మల్టీ ప్రాసెసింగ్. ఇక్కడ చూడండి, ఇందాక మల్టీ ప్రోగ్రామ్లో ఏం చెప్పుకున్నాం? ఒకటే ప్రాసెసర్లో ఒకటి లేదా అంతకన్నా ఎక్కువ ప్రోగ్రామ్స్ మనం ఎగ్జిక్యూట్ చేయగలిగితే దాన్ని మనం మల్టీ ప్రోగ్రామింగ్. మరి మల్టీ ప్రాసెసింగ్ అంటే ఏంటి అంటే, ప్రాసెసింగ్ ఎక్కడ జరుగుతుంది? ప్రాసెసర్లో జరుగుతుంది. మల్టీ ప్రాసెసర్ అంటే ఒక కంప్యూటర్లో ఒకటి లేదా రెండు ప్రాసెసర్స్ మనం మెయింటైన్ చేస్తూ సైమల్టేనియస్గా, అంటే ఒకేసారి మనం రెండు ప్రాసెసర్లతోని వర్క్ చేయగలిగితే దాన్ని మనం ఏమంటాం? మల్టీ ప్రాసెసింగ్ అంటే ఇది మామూలుగా మనం యూజ్ చేసే కంప్యూటర్లో మల్టీ ప్రాసెస్ ఉండదు, ఒకటే ప్రాసెసర్ ఉంటుంది, మనం దాంతో వర్క్ చేస్తాం. కానీ పెద్ద పెద్ద ఇన్స్టిట్యూట్స్ కావచ్చు, రీసెర్చ్ సెంటర్స్ కావచ్చు, అంటే ఎక్కువ మొత్తంలో డేటాని ఒకేసారి క్యాలిక్యులేట్ చేయాలి లేదా ఒకేసారి ఆ ప్రోగ్రామ్స్ ఎగ్జిక్యూట్ చేయాలనుకున్న వాళ్ళు అక్కడ మల్టీ ప్రాసెసింగ్ ఆపరేటింగ్ సిస్టమ్స్ వాళ్ళు యూజ్ చేస్తారు. ఓకేనా. నెక్స్ట్ వన్ ఇస్ మల్టీ టాస్కింగ్. చూడండి, వర్డ్స్ మీనింగ్ ఉంది కదా. మల్టీ టాస్కింగ్ అంటే, టాస్క్ అంటే ఏంటి? వర్క్ ఆర్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ ప్రోగ్రామ్స్. సో మల్టీ టాస్కింగ్ అంటే ఏంటి? ఒకేసారి సేమ్ ఒకటి రెండు లేదా అంతకన్నా ఎక్కువ టాస్క్లని ఒకేసారి మనం ఎగ్జిక్యూట్ చేయగలిగితే దాన్ని మనం ఏమంటాం? మల్టీ టాస్కింగ్. చూడండి డిఫరెన్స్ చూడండి. మల్టీ ప్రోగ్రామింగ్ అని అంటే ఒకేసారి రెండు వేరు ప్రాసెసర్స్లో కావచ్చు లేదా ఒకటే ప్రాసెసర్లో రెండు ప్రోగ్రామ్స్ మనం ఒకేసారి ఎగ్జిక్యూట్ చేయగలిగితే దాన్ని మల్టీ ప్రోగ్రామింగ్ అనొచ్చు. లేదా ఇక్కడ రెండు ప్రాసెసర్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు. రెండు ప్రాసెసర్స్లో రెండు ప్రోగ్రామ్స్ని, రెండు లేదా అంతకన్నా ఎక్కువ ప్రోగ్రామ్స్ని ఒకేసారి మనం ఎగ్జిక్యూట్ చేస్తే దాన్ని కూడా మల్టీ ప్రోగ్రామింగ్ అని చెప్పుకోవచ్చు. మరి మల్టీ ప్రాసెసింగ్ అంటే ఏంటి అంటే, రెండు ప్రాసెసర్స్ మెయింటైన్ చేస్తూ ఓకేనా సైమల్టేనియస్గా రెండింటితోని మనం వర్క్ చేస్తే మల్టీ ప్రాసెసింగ్. మరి మల్టీ టాస్కింగ్ అంటే ఏంటి? ఒకేసారి రెండు వర్క్స్ మనం చేయగలిగితే, రెండు లేదా అంతకన్నా ఎక్కువ వర్క్స్ చేయగలిగితే దాన్ని మనం మల్టీ టాస్కింగ్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం కంప్యూటర్లో ఒక డాక్యుమెంట్ ఓపెన్ చేసాం అంటే ఒక సైడ్ ఇంటర్నెట్ వాడుతూ ఉంటాము. ఓకేనా. ఇంకొకటి సేమ్ అదే టైంలో ఇంకో విండోలో మనం కనుక ఏదన్నా వీడియోని యూట్యూబ్లో కావచ్చు ఎక్కడైనా సరే ఒక వీడియోని మనం ఎందుకు బ్యాక్ సైడ్ ఒక మూవీని ప్లే చేయగలుగుతాం. సో ఒకేసారి అటు వీడియో ప్లే అవుతుంది, ప్లస్ ఇటు మనం ఇంటర్నెట్ బ్రౌజింగ్ కూడా చేసుకుంటున్నాం. అంటే దాని అర్థం ఏంటి? ఒకేసారి మనం రెండు వర్క్స్ చేస్తున్నాం, ఒకేసారి రెండు టాస్క్లను కంప్లీట్ చేస్తున్నాం. కాబట్టి దీన్ని మనం ఏమంటాం? మల్టీ టాస్క్. సో నెక్స్ట్ వన్ ఈజ్ మల్టీ యూజర్. మల్టీ యూజర్ అంటే ఏంటి? ఒక్కటే ఉంది, ఒక్క
ఒకే కంప్యూటర్ని అంటే ఒక రకమైన కంప్యూటర్ని ఒకరు లేదా అంతకన్నా ఎక్కువ మంది యూజర్స్ ఒకేసారి వాడగలిగితే దాన్ని మనం ఏమంటాం మల్టీ యూజర్ ఆపరేటింగ్ సిస్టమ్. సో దీస్ ఆర్ ద టైప్స్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్. ఐ హోప్ యూ అండర్స్టాండ్ ద కాన్సెప్ట్. దట్ ఈస్ ఇన్ ద కాన్సెప్ట్లో ఆపరేటింగ్ సిస్టమ్ కాన్సెప్ట్స్ ఏంటి చూసాము. సో ఇప్పుడు మనం టైప్స్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్స్ అంటే ఏంటో చూసాం. ఏవి ఆపరేటింగ్ సిస్టమ్స్ అంటే బ్యాచ్ ప్రాసెసింగ్, ఇంటరాక్టివ్, మల్టీ ప్రోగ్రామింగ్, మల్టీ ప్రాసెసింగ్, మల్టీ టాస్కింగ్ అండ్ మల్టీ యూజర్. సో దిస్ ఈస్ అబౌట్ ది types of operating system. In the next class we will discuss about file system. Okay.